జై గురుదత్త శ్రీ గురుదత్త. భగభగ మండే అగ్నిగోళం ఆయన, జ్వలించే నిప్పుకడిక ఆయన, రెపరెపలాడే విప్లవ పతాకం ఆయన. ఆయన పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబుడుచుకుంటాయి. 23 ఏళ్ల వయస్సులోని దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఉరు కొయ్యను ముద్దాడిన మహావీరుడు ఆయన. ప్రేమ ఎల్లప్పుడూ మనిషిని పాత్రను ఉద్ధరిస్తుంది. ప్రేమ ఎప్పటికీ మనిషి పాత్రను తగ్గించదు. ప్రేమ ఎప్పుడూ ప్రేమగానే ఉంటుంది. వారు నన్ను చంపవచ్చు, కానీ వారు నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని దహించగలరు, కానీ నా ఆత్మను దహించలేరు. మనుషులను చంపగలరేమో, కానీ వారి ఆదర్శాలను వారు చంపలేరు. జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మేము మరణించి ఎర్రపూల వనంలో పూలైపోస్తాం. ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వల మీద నిదురిస్తాం అంటూ భారతీయులైన ప్రతి మనిషి హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన భారత విప్లవోద్యమ నాయకుడు షహీద్ ఆయనే భగత్ సింగ్. ఆ మహావీరునికి నివాళులర్పిస్తూ ఆయన జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది 1911 సంవత్సరం పంజాబ్ ప్రావిన్సీలోని లయాపూర్ జిల్లాలోని కాత్కర్ కళన్ గ్రామం తన స్నేహితుడు వేస్తున్న కొత్త తోటను చూసేందుకు తన 3 సంవత్సరాల చిన్న పిల్లవాడిని భుజాల మీద ఎత్తుకుని తోటకి వెళ్ళాడు ఒక తండ్రి. తోటలో పిల్లవాడిని దింపి స్నేహితుడితో మాట్లాడుకుంటున్నాడు అతను. కొంత సమయం తర్వాత పిల్లవాడు ఏం చేస్తున్నాడని చూడగానే ఆ పిల్లవాడు చిన్న చిన్న గడ్డి పొరకలు నాడుతున్నాడు. అది చూసి ముచ్చటపడినటువంటి ఆ తండ్రి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, ఏమిరా నాన్న, ఏం నాడుతున్నావు నువ్వు అన్నాడు. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు, నాన్న నేను చిన్న తుపాకుల మొక్కలు నాడుతున్నాను. అవి పెరిగి పెద్దదై పెద్ద పెద్ద తుపాకులు కాస్తాయి. వాటితో ఆంగ్లేయుల్ని చంపేసి మనకు స్వాతంత్రం తీసుకొస్తాను నాన్న అని తలెత్తకుండా సమాధానం ఇచ్చాడు ఆ పిల్లాడు. అంతే, ఆ పిల్లవాడి తండ్రి ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయాడు. ఆ ఒక్కసారి తేరుకుని ఆప్యాయంగా తన బిడ్డను ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. అక్కడే ఉన్న తన స్నేహితుడు ఆపకుండా 10 నిమిషాలు చప్పట్లు కొట్టాడు. కేవలం 3 సంవత్సరాలకే తుపాకీ పట్టాలను తలంచిన ఆ పిల్లవాడే భారత స్వాతంత్ర ఉద్యమంలో తాను ఒత్తిలాగా కరిగిపోయి వెలుగును పంచుతాడని ఎవ్వరూ అప్పుడు ఊహించలేదు. ఆ కుర్రవాడిలో అటువంటి భావాలే పెరిగి పెద్దవై విప్లవోద్యమం వైపు నడిపించి ఒక గొప్ప నాయకుడుగా భగత్ సింగ్గా తయారు చేశాయి. భగత్ సింగ్ సెప్టెంబర్ 28, 1907 సంవత్సరంలో లియాపూర్ జిల్లాలో, అంటే ప్రస్తుతం అది పాకిస్తాన్లో ఉంది, బంగాలో కిషన్ సింగ్ మరియు విద్యావతి దంపతులకు భగత్ సింగ్ పుట్టారు. పుట్టిన సమయంలో అతని తండ్రి కిషన్ సింగ్ మేనమావులు అజిత్ మరియు స్వరణ్ చరణ్ సింగ్ 1906లో అమలు చేయబడిన వలస రాజ్యాల బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శనల కోసం జైల్లో ఉన్నారు. అయితే భగత్ సింగ్ పుట్టిన తర్వాత రోజునే వారికి జైలు నుంచి విముక్తి కలిగింది. వారందరూ కూడా భగత్ సింగ్ పుట్టడాన్ని శుభపరిణామంగా తీసుకున్నారు. భగత్ సింగ్ పుట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా మేనమామ వాళ్ళందరూ కూడా జైలు నుంచి బయటికి రావడంతో ఇది చాలా శుభపరిణామంగా వాళ్ళు భావించారు. అయితే భగత్ సింగ్ మేనమామ సర్దార్ అజిత్ సింగ్ ఉద్యమ ప్రతిపాదకుడిగా ఉండేవాడైనా, ఏ ఉద్యమాలైనా ముందు ఉండేవాడు. అందుకునేనేమో బహుశా మేనమామ పోలికలు వచ్చినాయి భగత్ సింగ్ గారికి. ఆయన భారత దేశభక్తుల సంఘాన్ని కూడా స్థాపించాడు. చినాబ్ కెనాల్ కాలనీ బిల్లుకు వ్యతిరేకంగా రైతులను సంఘటితం చేయడంలో అతని స్నేహితుడు సయ్యద్
రజా అతనికి బాగా మద్దతు ఇచ్చాడు. అజిత్ సింగ్పై 22 కేసులు ఉన్నాయి అప్పటికే. వాటి నుంచి తప్పించుకోవడానికి ఇరాన్కి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అజిత్ సింగ్. అతని కుటుంబం గద్దర్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇవన్నీ భగత్ సింగ్ కళ్ళ ముందే జరిగాయండి. ఇంట్లో ఉన్న రాజకీయ అవగాహన వాతావరణం యువ భగత్ సింగ్ హృదయంలో దేశభక్తిని ప్రేరేపించడానికి సహాయపడిందనే మనం మాట్లాడుకోవచ్చు. భగత్ సింగ్ తన గ్రామ పాఠశాలలో 5వ తరగతి వరకే చదువుకున్నాడు. ఆ తర్వాత అతని తండ్రి కిషన్ సింగ్ లాహోర్లోని దయానంద్ ఆంగ్లో వేదిక్ హై స్కూల్లో చేర్పించాడు. చాలా చిన్న వయసులో భగత్ సింగ్ మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అనుసరించడం ప్రారంభించాడు. భగత్ సింగ్ బ్రిటిష్ వారిని బహిరంగంగా ధిక్కరించాడు మరియు ప్రభుత్వ ప్రాయోజిత పుస్తకాలను తగలబెట్టడం ద్వారా గాంధీజీ కోరికలను అనుసరించాడు. భగత్ సింగ్ లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరడానికి పాఠశాలను కూడా విడిచిపెట్టాడు. అతని యుక్త వయస్సులో 2 సంఘటనలు బలమైన ముద్రని అతనిలో వేసాయి, దేశభక్తిని రగిలించాయి. 1919లో జలియన్ వాలాబాగ్ మారణకాండ ఒకటి, 1921లో నంకనా సాహిబ్లో నిరాయుధ అకాలీ నిరసనకారులను చంపడం అతని కుటుంబం స్వరాజ్యాన్ని సాధించడానికి మరియు కొంతకాలానికి అహింసా మార్గంలో గాంధీ సిద్ధాంతాన్ని విశ్వసించింది. అంటే అహింసా మార్గంలో వెళ్ళే వ్యక్తిగానే మొట్టమొదట్లో భగత్ సింగ్ ఉన్నారు. భగత్ సింగ్ కూడా భారత జాతీయ కాంగ్రెస్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమం వెనుక ఉన్న కారణాలకు మద్దతు ఇచ్చాడు. మొట్టమొదట్లో సహాయ నిరాకరణ ఉద్యమం ఎలా అయితే సాగిందో అలాగే వెళ్ళాడు. ఏ రకమైన ఇబ్బందికర విప్లవాత్మక ధోరణి లేకుండానే వెళ్ళాడు భగత్ సింగ్. గాంధీ గారు ఏదైతే చెప్పారో ఆ మార్గంలోనే వెళ్ళాడు. కానీ చౌరీ చౌరా సంఘటన తర్వాత గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చాడు. ఈ నిర్ణయంతో సంతోషించని భగత్ సింగ్ గాంధీ యొక్క అహింసాత్మక చర్య నుండి తనను తాను ఒంటరి చేసుకుని యువ విప్లవ ఉద్యమంలో చేరాడు. ఈయనతో జర్నీ చేస్తే మనం సరిగా వెళ్ళలేమనే ఉద్దేశంలో భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు. వెంటనే ఒక విప్లవ ఉద్యమాన్ని చేరదీశాడు. బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా హింసాత్మక తిరుగుబావుటాన్ని ఎగరవేశాడు. మార్చి 1925లో యూరోపియన్ జాతీయవాదుల ఉద్యమాల ప్రేరణతో భగత్ సింగ్ కార్యదర్శిగా నౌజవాన్ భారత సభ ఏర్పడింది. భగత్ సింగ్ కూడా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అంటే హెచ్ఆర్ఏ ఒక రాడికల్ గ్రూపులు చేరాడు. తర్వాత అతను తోటి విప్లవకారులు ఉండేవారు. ఆయనే చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, వీళ్ళతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏగా పేరు మార్చుకున్నారు. అయితే ఇంట్లో వాళ్ళు భగత్ సింగ్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. తద్వారా అతను అక్కడి నుంచి లాహోర్ వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తున్నారు పెళ్లి చేసుకోమని చెప్పి ఇంట్లో వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకోమని ఇంకా బలవంతం చేయమని తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో లాహోర్ నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసాడు. అతను కీర్తి కిసాన్ పార్టీ సభ్యులతో పరిచయాన్ని ఏర్పరచుకున్నాడు భగత్ సింగ్. దాని పత్రిక కీర్తికి క్రమం తప్పకుండా ఆయన కొన్ని విషయాలు అందజేసేవాడు. భగత్ సింగ్ యూరోపియన్ జాతీయ ఉద్యమాల గురించి చదివాడు. ఫెడ్రిక్ ఎంగిల్స్ మరియు కార్ల్ మార్క్స్ రచనల నుండి ప్రేరణ పొందాడు. అతని రాజకీయ సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి. సోషలిస్ట్ విధానం వైపు మరింత మొగ్గు చూపాడు భగత్ సింగ్. భగత్ సింగ్ వీర్ అర్జున్ వంటి వార్తాపత్రికల్లో కూడా అనేక మారుపేర్లతో రాసేవాడు కొన్ని కాలమ్స్. ప్రారంభంలో భగత్ సింగ్ కార్యకలాపాలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాయడం, ప్రభుత్వాన్ని పడగొట్టే లక్ష్యంతో హింసాత్మక తిరుగుబాటు సూత్రాలను వివరించే కరపత్రాలు ముద్రించడం జరిగేది. అదొక్కటే కాదు, వాటిని పంపిణీ కూడా జరిగేది. యువతపై అతని ప్రభావం, అకాలీ ఉద్యమంతో అతని అనుబంధాన్ని పరిగణలో తీసుకుని భగత్ సింగ్ని ప్రభుత్వానికి ఆసక్తిని కలిగించే వ్యక్తిగా మారాడు. ఇతను ఎవడో ప్రభుత్వానికి వ్యతిరేక శక్తిగా మారాడని బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించింది. 1926లో లాహోర్లో జరిగిన బాంబు దాడి కేసులో పోలీసులు భగత్ సింగ్ని అరెస్ట్ చేశారు. 5 నెలల తర్వాత 60,000 రూపాయలు బాండ్పై విడుదలయ్యాడు.
సరే, ఇంకా అక్టోబర్ 30, 1928 లాలా లజపతి రాయ్ అఖిల పక్షాల ఊరేగింపు నాయకత్వం వహించి సైమన్ కమిషన్ రాకను వ్యతిరేకిస్తూ లాహోర్ రైల్వే స్టేషన్ వైపు కవాతు చేసుకుంటూ వెళ్ళాడు. ఆందోళనకారుల పురోగతిని అడ్డుకునేందుకు బ్రిటిష్ వాళ్ళు పోలీసులు లాఠీచార్జి చేయించారు. కనపడిన వాళ్ళందరినీ చితక్కొట్టేశారు బ్రిటిష్ పోలీసులు. అందులో ఆ ఘర్షణలో లాలా లజపతి రాయ్ అంటే పంజాబ్ కేసరి తీవ్రంగా గాయపడ్డారు. ఆ పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ నవంబర్ 17, 1928 తన గాయాలతో మరణించారు. లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారంగా భగత్ సింగ్ తన అనుచరులతో పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ ఎస్కాట్ హత్యకు పథకం వేశాడు. లాఠీ చార్జీకి ఆదేశించినట్లు భావిస్తున్నారు. అంటే అప్పుడు విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లాఠీచార్జ్ చేయమని ఆదేశించారు. జేపీ సాండర్స్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్కాట్గా తప్పుగా భావించి ఆయన బదులుగా అతన్ని చంపేశారు. భగత్ సింగ్ తన అరెస్టు నుండి తప్పించుకోవడానికి లాహోర్ నుండి బయటపడటానికి ఏదో రకంగా ప్లాన్ చేసుకున్నాడు. గుర్తింపు నివారించడానికి అతను ఏం చేశాడు, ఇతను సింగుగా ఉన్నాడు కాబట్టి తన గడ్డము గుర్తుపడతారని గడ్డం గీసేసుకున్నాడు. తన జుట్టుని కత్తిరించేసుకున్నాడు. అయితే ఇది సిక్కు మతం యొక్క పవిత్ర సిద్ధాంతాలు ఉల్లంఘించినట్లు అయిందనమాట. సరే, అయితే కొంత సిక్కు మత స్థాపకులతో కొంత ఇబ్బందులు కూడా ఈ విషయంలో తలెత్తాయి భగత్ సింగ్కి. అయినా భారతదేశం కోసం నేను ఏదైనా చేస్తాననే పద్ధతిలోనే భగత్ సింగ్ వెళ్ళాడు. అక్కడ మతపరమైన సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టాడు భరతమాత కోసం అని. డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం రూపకల్పనకు ప్రతిస్పందనగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఆర్డినెన్స్ ఆమోదించబడుతోందని అసెంబ్లీ ప్రాంగణంలో బాంబును పేల్చడానికి ప్రణాళిక వేశాడు భగత్ సింగ్. ఏప్రిల్ 8, 1929 భగత్ సింగ్ అతని ఫ్రెండ్ బతుకేశ్వర్ దత్ అసెంబ్లీ కారిడార్లపై బాంబు విసిరారు. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కరపత్రాన్ని గాలిలోకి విసిరిశారు. బాంబులు ఎవరిని చంపడానికి లేదా గాయపరిచేందుకు ఉద్దేశించింది కాదని ఆ కరపత్రాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అది రద్దీగా ఉండే ప్రదేశం నుంచి కొంచెం దూరంగా విసిరారు ఆ బాంబులు. అయితే ఇప్పటికీ అనేక మంది కౌన్సిల్ సభ్యులు ఆ గందరగోళంలో గాయపడ్డారు ఆ బాంబులు వేయడంతో. పేలుళ్ల తర్వాత భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పేలుళ్లకు దురుద్దేశపూరితమైన మరియు చట్టవిరుద్ధమైన ఉద్దేశాన్ని పేర్కొంటూ కోర్టు జీవిత ఖైదీకి తీర్పునిచ్చింది. శిక్ష విధించిన వెంటనే పోలీసులు లాహోర్లోని హెచ్ఎస్ఆర్ఏ బాంబు కర్మాగారాలపై దాడి చేసి పలువురు ప్రముఖుల విప్లవకారులను అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళు హెచ్ఎస్ఆర్ఏ సంస్థ పెట్టుకున్నారు కదా, అందులో బాంబులు ఉన్నాయని నిర్ధారణ చేసుకుని అక్కడ దొరికిన వాళ్ళందరినీ చెత్తకొట్టేసి అరెస్ట్ చేశారు. 3 వ్యక్తులు హాన్స్రావ్ బోహ్రా, జైగోపాల్ మరి ఫణీంద్రనాథ్ ఘోష్ ప్రభుత్వాన్ని ఆమోదించారు. దీంతో సుఖదేవ్తో సహా మొత్తం 21 మందిని అరెస్ట్ జరిగినాయి. జతీంద్రనాథ్ దాస్ మరియు రాజ్ గురు లాహోర్ కుట్ర కేసు అసిస్టెంట్ సూపరింటెండెంట్ సాండర్స్ హత్య మరియు బాంబు తయారీకి సంబంధించిన భగత్ సింగ్ని మళ్ళీ అరెస్ట్ చేశారు. జూలై 10, 1929 న్యాయమూర్తి రాయ్ సాహెబ్ పండిట్ శ్రీ కిషన్ అధ్యక్షతన ప్రత్యేక సెషన్స్ కోర్టులో 28 మంది నిందితులపై విచారణ ప్రారంభమైంది. ఇంతలో భగత్ సింగ్ మరియు అతని తోటి ఖైదీలు శ్వేత జాతీయులు మరియు స్థానిక ఖైదీల పట్ల వ్యత్యాసానికి నిరసనగా నిరవధిక నిరాహార దీక్షను ప్రకటించారు. రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్ష పత్రికల నుండి విపరీతమైన దృష్టిని ఆకర్షించింది. వారి డిమాండ్లకు అనుకూలంగా పెద్ద ప్రజా మద్దతు కూడగట్టింది. జతీంద్రనాథ్ దాస్ మరణం తర్వాత 63 రోజులు సుదీర్ఘ నిరాహార దీక్ష తర్వాత అధికారుల పట్ల ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలు తీవ్రమయ్యాయి. చివరికి తన తండ్రి మరియు కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్థన మేరకు అక్టోబర్ 5, 1929 భగత్ సింగ్ తన 116 రోజుల నిరాహార దీక్షను విరమించుకున్నాడు. న్యాయపరమైన విచారణను నెమ్మదించిన కారణంగా 1/9/1930 వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఆదేశాల మేరకు జస్టిస్ కోల్డ్ స్ట్రీమ్, జస్టిస్ అఘా హైదర్ మరియు జస్టిస్ జీసీ హెల్టన్తో కూడిన ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ట్రిబ్యునల్ కొనసాగించడానికి అధికారం పొందింది. నిందితుల ఉనికి లేకుండా మరియు సాధారణ చట్టపరమైన హక్కులు మార్గదర్శకాలు కట్టబడి ఉండేలాగా
ఏకపక్ష విచారణ జరిగింది. ట్రిబ్యునల్ అక్టోబర్ 7, 1930న 300 పేజీల తీర్పు వెలువరించింది. సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురువులు ప్రమేయాన్ని నిర్ధారిస్తూ తిరుగులేని రుజువు సమర్పించబడింది. హత్య చేసినట్లు అంగీకరించిన భగత్ సింగ్ విచారణలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు. వారికి మరణశిక్ష విధించారు బ్రిటిష్ పాలకులు. అయితే ఉరికంబాన్ని ఎక్కే ముందు తన తల్లితో భగత్ సింగ్ ఒకటే ఒక మాట అన్నారు: నేను చనిపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుంది. నేను నవ్వుతూ మృత్యువును అల్లుకుంటే దేశంలో ఉన్న తల్లులందరూ తమ బిడ్డలు భగత్ సింగ్ కావాలని కోరుకుంటారు. అప్పుడే బలీయమైన స్వాతంత్ర కాంక్ష ఉన్న సమరయోధులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తారు. అప్పుడే విప్లవ యోధులు సాగిస్తున్న పోరాటాన్ని నిలువరించడం దుష్ట శక్తులకు సాధ్యం కాదు అని చెప్పాడు. దీనికి తన తల్లి, ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే, కానీ గొప్ప మరణం ఎలా ఉంటుందంటే మాత్రం అది నీ మరణమే అని ప్రపంచం చెప్పుకుంటుందని తల్లి ఆవేదంతో ఆ రోజు అంది. భగత్ సింగ్ను ఉరితీసే ముందు ఇచ్చిన నినాదం ఏంటో అంటే తెలుసా అండి? ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ 25 ఏళ్ల వయసులోనే ఉరిపడుతుందని తెలిసిన భగత్ సింగ్ చేసిన సాహసం అసామాన్యం. ఇప్పటి యువత, రాజకీయ నాయకులు ఆయన్ని నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. మార్చి 23, 1931 మార్చి 23, 1931 రాత్రి 7 గంటలకు ఉరి తీయబడుతుందని సర్క్యులర్ ఇచ్చారు. కానీ ఎందుకో మరి బ్రిటిష్ పాలకులు 11 గంటల ముందే, అంటే రాత్రి తీయవలసింది ఉదయమే, మార్చి 23, 1931 ఉదయం 7:30 గంటలకే భగత్ సింగ్ను లాహోర్ జైల్లో అతని సహచరులు రాజగురువు, సుఖదేవులతో ఉరి తీశారు. ఆ ఉరికి వెళుతూ ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తగ్గించండి అంటూ నినాదాలు చేస్తూ ముగ్గురు ఉరిపై చాలా ఉల్లాసంగా ముందుకెళ్ళి ఉరి తీయబడ్డారు. భగత్ సింగ్ మరియు అతని సహచరులు చనిపోవడంతోనే సట్లజ్ నది ఒడ్డున హుస్సేనీవాలా వద్ద దహనం చేసేసారు. ఎవ్వరికీ చెప్పకుండా. ఉరిశిక్ష అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత పాశవికంగా వ్యవహరించింది. కుటుంబ సభ్యులకు కనీసం సమాచారమైన ఇవ్వకుండా సట్లెజ్ నది ఒడ్డున అమరవీరులకు బ్రిటిష్ ప్రభుత్వం మానవీయమైన రీతిలో అంత్యక్రియలు కూడా జరిపించేసింది. తెల్లవారుతుండగా విషయం తెలుసుకున్న దేశ ప్రజలు వెల్లువలాగా తరలివచ్చేశారు. ఉరి విషయం తెలియని కుటుంబ సభ్యులు మృతదేహాలు చూసి బోరును విలపిస్తూ ఆ తీరు చూస్తున్న ప్రజలు తీవ్రంగా చెలించిపోయారు. అంతే స్థాయిలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. దేశమంతా అట్టుడికిపోయింది. ఒక ఉద్విగ్న వాతావరణం ఏర్పడిపోయింది. ఆందోళనలు హింసాపూరితం దాల్చాయి. లక్షలాది యువకులు వీధుల్లోకి తరలి వచ్చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. భగత్ సింగ్ ఉరి కారణంగా తలెత్తిన హింసా కార్యక్రమాల్లో 74 మంది చనిపోయినట్లు బ్రిటిష్ పత్రిక ఆనాడు ప్రచురించింది. భగత్ సింగ్ను ఆనాటి దేశ పౌరులంతా ఎంతగా ఆరాధించారో చెప్పడానికి అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ తన 20 ఏళ్ల తర్వాత ఒక స్వీయ చరిత్రలో కొన్ని వాక్యాలు రాసుకున్నాడు. అవే నేటికి కూడా ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. భగత్ సింగ్ నిజానికి ఏ తప్పు చేయలేదు. భగత్ సింగ్ వీరోచిత గాథల్లో గ్రామీణ ప్రాంతాలు ప్రతిధ్వనించే ఆ రోజున ఆయన ఫోటోలను నగరాల్లో, పట్టణాల్లో ప్రజలు కిక్కిరిసి కొనుక్కున్నారు. కొంతకాలంగా గాంధీ కన్నా భగత్ సింగ్కే ప్రజల్లో ఎక్కువ పలుకుబడి ఉంది అని బ్రిటిష్ గూఢచార శాఖ అధిపతి తనతో చెప్పినట్లు ఇర్విన్ తన లెటర్లో రాసుకున్నాడు, పుస్తకంలో. అలాగే గాంధీ ఇర్విన్ ఒప్పందం సందర్భంగా గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా ఇర్విన్ తన పుస్తకంలో పొందుపరిచాడు. భగత్ సింగ్ని ఉరితీస్తే అకస్మాత్తుగా అతను జాతీయ స్థాయిలో అమరజీవి అయిపోతాడని, వాతావరణం ఉద్రిక్తంగా మారుతుందని, కాబట్టి కాంగ్రెస్ సమావేశం అయిపోయిన తర్వాత ఉరి అమలు చేయమని గాంధీజీ సలహా ఇచ్చినట్లు ఇర్విన్ తెలిపారు.
దేశం నలుమూలలా భగత్ సింగ్ పేరు ప్రతిధ్వనిస్తున్న వేళ ప్రజలంతా గాంధీ అహింసా సిద్ధాంతం పై నమ్మకం కోల్పోయి విప్లవ పార్టీకి ఆకర్షితులవుతారన్న తరుణంలో భగత్ సింగ్ తనకు రాజకీయాల్లో పోటీ అవుతారన్న భయంతోనే గాంధీ ఇర్విన్ ఒప్పందం సమయంలో గాంధీ ఉరిశిక్ష రద్దు చేయాలని కోరలేదని, తద్వారా భగత్ సింగ్ మరణానికి ఆయన పరోక్ష కారకుడయ్యాడని కొందరు చరిత్రకారులు ఇప్పటికీ కూడా వాదిస్తున్నారు. అయితే కారణాలు ఏమున్నాయో, ఎలా జరిగాయో అవన్నీ పక్కన పెడదాం. కారణం ఏదైనప్పటికీ తాను కలలుగన్న లక్ష్యాల్ని సాధించకుండానే ఒక మహావీరుడు నేల కొరిగాడు. భగత్ సింగ్ కన్నుమూశాడు. దేశం కోసం 23 ఏళ్ల చిరుప్రాయంలో నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడాడు. ఆయన మరణించిన తర్వాత 16 ఏళ్లకు దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. కానీ భగత్ సింగ్ కోరుకున్నది స్వాతంత్రం సిద్ధించలా. షహీద్ భగత్ సింగ్ అసలు లక్ష్యం అనంత విప్లవం, సోషలిస్టు సమాజం. ఆయన మరణించిన 88 ఏళ్ల తర్వాత కూడా నిజంగా ఆయన లక్ష్యం నెరవేరలేదనే చెప్పుకోవాలి. కనుచూపు మేరలో నెరవేరే సూచనలు కనిపించడం కూడా మనకి లేవు. ఏ సమాజ స్థాపన కోసం భగత్ సింగ్ నవ్వుతూ ఉరికమ్మం ఎక్కాడో ఆ ఆశయ సాధన నుంచి దేశ రాజకీయాలు పక్కకు నిజంగా తప్పుకున్నాయి. సాండర్స్ కాల్చివేత, అసెంబ్లీ భవనంపై బాంబు దాడి, ఉరికంబాన్ని ధైర్యంగా ఆహ్వానించడం వంటి లక్షణాలతో దేశం నలుమూలలా భగత్ సింగ్ పేరు ప్రఖ్యాతులు పొందగలిగాడు. ఆనాడు ఉడుకు రక్తంతో ఆవేశపూరితంగా ఉన్న కోటానుకోట్ల మంది యువకులలో స్వతంత్రాన్ని రగిలించాడు. వారిని స్వాతంత్ర పోరాటం వైపు ఆకర్షించగలిగేటట్లు చేశాడు. కానీ విప్లవ లక్ష్యం మాత్రం సాధించలేకపోయాడు భగత్ సింగ్. సాధించాలనుకున్న గొప్ప లక్ష్యాలతో పోలిస్తే దేశ స్వాతంత్రం అనేది చాలా చిన్న అంశం. ఆయన విస్తృత స్థాయి లక్ష్యాలు అంతకన్నా చాలా పెద్దవి. అవి ఏ బృహత్తర త్యాగాల ద్వారా తర్వాత కూడా నెరవేరలేకపోయేదే బాధాకరం. భగత్ సింగ్ ఆయన స్నేహితులు చూపిన అసమాన ధైర్య సాహసాలకు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. ఆ అమరవీరులు తగిన ప్రాధాన్యత దక్కి ఉంటే జాతీయోద్యమంలో కాంగ్రెస్ స్థానాన్ని విప్లవ పార్టీ ఆక్రమించి ఉండేది. కాంగ్రెస్ పాత్ర అంతటితో ముగిసి ఉండేది. దేశ స్వాతంత్ర పోరాటానికి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ పార్టీ కేంద్ర బిందువు అయ్యేది. దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ ఎలాంటి పాత్ర పోషించదని ప్రజలందరూ ఇప్పుడు భావిస్తున్నారో ఆ స్థానంలో విప్లవ పార్టీ ఉండేది. భగత్ సింగ్ ఆశయాలు కొంతమేర కన్నా నెరవేరి ఉండేవి. అప్పుడు భారతదేశ చరిత్ర మరోలాగా ఉండేది. కానీ ఇప్పుడు భగత్ సింగ్ చేసిన విప్లవ రాజకీయాలను ఒక విఫల రాజకీయ ప్రయోగంగా చిత్రీకరించారు. ఆయన జీవిత చరిత్రను భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో కేవలం ఒక అధ్యాయంగానే మార్చేశారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం అండి. చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ అంతరాత్మలో దేశభక్తి బీజం పడింది. నరాల్లో దేశభక్తి ఉంది ఆయనకి. ఆయన జాతీయవాదాన్ని అభినందిస్తూ బ్రిటిష్ రహిత స్వతంత్ర భారతాన్ని కోరుకునేలాగా పెరిగాడైన. యూరోపియన్ సాహిత్యం యొక్క విస్తృతమైన పఠనం అతని ప్రియమైన దేశానికి ప్రజాస్వామ్య భవిష్యత్తును బలంగా కోరుకునే సోషలిస్టు దృక్పథాన్ని ఏర్పరచుకునే దిశగా ముందుకు సాగింది. సిక్కుగా జన్మించినప్పటికీ అనేక హిందూ ముస్లిం అల్లర్లు మరియు ఇతర మతపరమైన ఆవిర్భావాలను చూసిన తర్వాత భగత్ సింగ్ నాస్తికత్వం వైపు మొగ్గు చూపాడు. చివరిలో సామ్రాజ్యవాదం యొక్క దోపిడీ స్వభావాన్ని పూర్తిగా ప్రక్షాళనం చేయడం ద్వారా మాత్రమే స్వాతంత్రం వంటి విలువైనది సాధించగలదని భగత్ సింగ్ నమ్మాడు. రష్యాలో బోల్షివిక్ విప్లవం తరహాలో సాయుధ విప్లవం ద్వారా మాత్రమే ఇటువంటి మార్పుకు ముందుకు తీసుకురాగలమని ఆయన అభిప్రాయపడ్డాడు. భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ప్రవేశపెట్టాడు. అది భారత స్వాతంత్రోద్యమం యొక్క యుద్ధ కేకగా రూపాంతరం చెందింది. భగత్ సింగ్ అతని తీవ్రమైన దేశభక్తితో పాటు పెంపొందించిన ఆదర్శవాదం అతని తరం యువతకు అతన్ని ఆదర్శవంతమైన చిహ్నంగా మార్చేసింది.
బ్రిటిష్ ఇంపీరియల్ ప్రభుత్వానికి తన వ్రాతపూర్వక మరియు స్వర సలహా ద్వారా అతను తన తరానికి వాయిస్ అయ్యాడు. నిజంగా చెప్పుకోవాలంటే గాంధీ అహింసా మార్గం నుండి స్వరాజ్యానికి అతని నిష్కపటమైన నిష్క్రమణ తరచుగా చాలామందిచే విమర్శించబడింది. అయినప్పటికీ నిర్భయ అమరవీరుని ఆలింగనం చేయటం ద్వారా అతను వందలాది మంది యువకులను స్వాతంత్ర పోరాటంలో హృదయపూర్వకంగా చేరడానికి ప్రేరేపించాడు. 2008లో ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన పోల్లో సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ కంటే భగత్ సింగ్ గొప్ప భారతీయుడిగా ఎన్నికయ్యాడు. ఇది ఎంత గొప్ప విశేషమండి. భారతీయుల మనస్సుల్లో భగత్ సింగ్ ఈనాటికి కూడా బతికే ఉన్నాడు అంటానికి 2008లో ఇండియా టుడే చేసినటువంటి సర్వే మనకి చెప్తోంది. బ్రిటిష్ కర్కశ పాలకుల పదకట్టనుల కింద ఎందరెందరో మహానుభావులు నలిగిపోయారు. జీవితాన్నంతా దేశానికే వెచ్చించి తర్వాతి తరానికి స్ఫూర్తిగా నిలిచాడు భగత్ సింగ్. అలాంటి స్ఫూర్తి ప్రదాతలతో ముందు వరుసల్లో ఉండేది మన భగత్ సింగే. ఆయన పేరు తలుచుకుంటేనే ఉడుకు రక్తం ఉప్పొంగిపోతుంది, అణువణువున ఉత్తేజం వెల్లువిరుస్తుంది. ఆయన పేరే ఒక నిప్పు కణిక. 27 ఏళ్ల యువకుడిగా దేశం కోసం ఆయన చేసిన అనన్య సామాన్యమైన త్యాగం యువతకు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా ఆదర్శమే. భారతదేశంలో నా పెళ్లి కానీ అయినట్లయితే పెళ్లి కూతురు ఎవరో తెలుసా? ఆ పెళ్లి కూతురు మృత్యువు. నా శవయాత్ర నా పెళ్లి ఊరేగింపు. ఆ ఊరేగింపులో నా వెంట వచ్చేవాళ్ళు ఎవరో తెలుసా? దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు అని భగత్ సింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన దేశం కోసం మృత్యువునే పెళ్ళాడినటువంటి మహోన్నతుడు మన భగత్ సింగ్. నిజంగా భరతమాత సాహస పుత్రుడు ఎవరయ్యా అంటే భగత్ సింగే. ఏది ఏమైనా చరిత్రలో చిన్న వయసులో భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడుగా భగత్ సింగ్ ఎప్పటికీ నిలిచి ఉంటారని మనసారా కోరుకుంటూ ఆ మహావీరుడికి నివాళులర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.